ఉగ్ర రూపం దాల్చుతూ సాగరాన్ని చీల్చుకుంటూ విరుచుకుపడేందుకు మోంథా తుపాను పెను ఉప్పెనలా దూసుకొస్తుంది. ఓవైపు బలమైన ఈదురుగాలులు కకావికలం చేస్తుండగా జడివానలు జడిపిస్తూ ఉన్నాయి. రోడ్డు మార్గాలు జలమయమయ్యాయి. రైలు మార్గాలను ముప్పు భయపెడుతుంది. భీకర గాలులు వాయు మార్గాన్ని సైతం స్తంభింపచేస్తూ ఉన్నాయి. ఏపీతో పాటు తెలంగాణ, ఒడిశా, తమిళనాడులో మోంథా తుపాను వణికిస్తోంది. ఆగ్నేయ పశ్చిమ మధ్య నైరుతి బంగాళాఖాతంలో ఉన్న మోంథా తుపాను గంటకు 18 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మచిలీపట్నానికి 280 కిలోమీటర్లు, విశాఖకు 410 కిలోమీటర్లు, కాకినాడకు 360, గోపాల్పూర్కి 610 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇక ఇవాళ ఉదయానికి ఇది తీవ్ర తుపానుగా మారనుంది. మరికొన్ని గంటల్లో కాకినాడ, అమలాపురం మధ్యలో తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. తుపాను తీరాన్ని దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్లు, గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. మోంథా తుపాను విరుచుకుపడుతుంది, ఉప్పెనలా దూసుకుపోతోంది. రాబోయే రోజుల్లో కూడా ఈ తుపాను మరింత తీవ్రంగా దాల్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. విశాఖ నుంచి మా ప్రతినిధి అనిల్, కాకినాడ నుంచి రాజు, అలాగే ఏలూరు నుంచి పోతురాజు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రైట్, ఫస్ట్ అనిల్, విశాఖలో పరిస్థితి ఎలా ఉంది? రాబోయే 2-3 రోజుల్లో కూడా ఈ తుఫాను ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే పలు చోట్ల రైళ్లు, విమానాలు కూడా చేశారు. ఏంటి సమాచారం? మహేశ్వరి, విశాఖలో భీకర గాలులు వీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కుండపోత వాన కురుస్తుంది. మోంథా తుఫాను ప్రభావం ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంతో పాటు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తోంది. మొత్తం మీద దాదాపు 12-13 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవుతోంది. మనం చూడొచ్చు, గాలుల తీవ్రతను కూడా స్పష్టంగా గమనించవచ్చు. పెద్ద ఎత్తున గాలులు వీస్తున్నటువంటి సందర్భం నెలకొంది. తుఫాను మరింత బలపడేటువంటి అవకాశం కనిపిస్తోంది. రైట్, కాకినాడ నుంచి రాజు, చెప్పండి, ఇప్పుడు కాకినాడలో ఎటువంటి పరిస్థితి ఉంది? ఒకవైపు భీకర గాలులు కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. మత్స్యకారులకు కూడా కొన్ని సూచనలు, సలహాలు కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఏంటి సమాచారం? మహేశ్వరి, మోంథా తుఫాను తీరం వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో కాకినాడ తీరంలో ఉన్నటువంటి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉన్నారు. భయాందోళన అయితే పూర్తిగా గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. 1998 నవంబర్ 8న ఏదైతే ఒక తుఫాను ప్రళయం సృష్టించిందో కోనసీమ ప్రాంతం పూర్తిగా కకావికలమైన పరిస్థితి ఉంది. ఆ రోజుల్లో మళ్లీ ప్రజలంతా కూడా గుర్తు చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ మోంథా తుఫాను ఇవాళ సాయంత్రం లేదా రాత్రి కాకినాడ, అమలాపురం మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేను కాకినాడ కుంభాభిషేక రేవు దగ్గర ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే 2వ రోజు కూడా మత్స్యకారులు వేటను నిలిపివేసి తీరానికే పరిమితమైన పరిస్థితి ఉంది. తమ విలువైన బోట్లు, వలలు కూడా తీరంలో భద్రపరుచుకుంటారు. ఇక ముఖ్యంగా తుఫాన్ నేపథ్యంలో ఇప్పటికే కాకినాడ పోర్టులో 7వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాకినాడ యాంకరేజ్ పోర్టుతో పాటుగా డీప్ వాటర్ పోర్టులో కూడా పూర్తిగా కార్యకలాపాలన్నీ కూడా స్తంభింపజేశారు. అదేవిధంగా సరుకు ఎగుమతి, దిగుమతి కోసం వచ్చినటువంటి నౌకలన్నీ కూడా తుఫాన్ నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలకి పోర్టు అధికారులు తరలించిన పరిస్థితి ఉంది. ఇక మత్స్యకారులు కూడా ఎవరో వేటకు వెళ్లొద్దు, కల్లోలంగా ఉంటుందని హెచ్చరికల నేపథ్యంలో వారంతా కూడా వేటను నిలిపివేసి ఇక్కడే పార్క్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఇటు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఉప్పాడ, కాకినాడ బీచ్ రోడ్ని వాహనాల రాకపోకలు నిలిపివేశారు. అదేవిధంగా సందర్శకులు వెళ్లినటువంటి ఎన్టీఆర్ బీచ్, శ్రీరావుపేట బీచ్ ని కూడా పోలీసు అధికారులు మూసివేశారు. ఈ నెల 31 వరకు కూడా పాఠశాలలకన్నింటినీ కూడా సెలవులు ప్రకటించిన పరిస్థితి ఉంది. ఇంకా ముఖ్యంగా ఈ తుఫాన్ కాకినాడ సమీపంలో తీరం దాటితే ఒక ఉప్పిన వచ్చే ప్రమాదం ఉందని చెప్పి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఏదైతే కాకినాడ జిల్లాలో 8 తీర ప్రాంత మండలాలు ఉన్నాయో, తొండంగి, యు కొత్తపల్లి, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, కరప, తాళరేవు, ఈ మండలాల్లో మత్స్యకారులంతా కూడా తీవ్ర ఆందోళన ఉన్నారు. వీరందరికీ కూడా సురక్షిత ప్రాంతాలు తరలి వెళ్లాలని చెప్పారు. ఇప్పటికే అధికారులు 269
పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 9,000 మందిని పునరావాస కేంద్రాలు తరలించామని చెప్పి అధికారులు ప్రకటించడం జరిగింది. అయితే తుఫాన్ ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా అని చెప్పి ఇప్పటికే అధికారులు ప్రకటించారు. దీంతో తుఫాన్ సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్తో పాటుగా ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది అంతా కూడా ఆ తీర ప్రాంత మండలాల్లో సేవలు అందించేందుకు మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. మహేశ్వరి. అయితే రాజు, తీర ప్రాంత ప్రజలకి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే కొన్ని చోట్ల బస్సులు ఇవి కూడా స్తంభింపపోయాయి. ఏంటి ప్రయాణికుల ఈ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఏంటి? అయితే ప్రస్తుతం ఈ రోజు తుఫాను తన ప్రళయం సృష్టించిందని చెప్పి ఒక అంచనాతో మాత్రం ప్రయాణికులు ఎవరిని కూడా సుదూర ప్రాంతాలకు వెళ్లొద్దని చెప్పి ఇప్పటికే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే తుఫాను వచ్చే సమయంలో ప్రజలు ఎవరో కూడా ఇళ్ల నుంచి బయటకు వెళ్లొద్దు, ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఏపీఎస్ఆర్టీసీతో పాటుగా ఇటు రైల్వే శాఖ అధికారులు కూడా అప్రమత్తం చేశారు. ప్రధానంగా రైల్వేకి సంబంధించి ఏవైతే వంతెనలు కలవట్లు ఉన్నాయో అక్కడ ఇంజనీరింగ్ శాఖకు సంబంధించి ఎలాంటి అంతరాయం కాకుండా ఎప్పుడు మటుకు దాన్ని పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. ఆర్టీసీ కూడా కొన్ని సేవలు, జిల్లాకు సంబంధించి కొన్ని ఆర్టీసీ సేవలను కూడా నిలిపివేశామని చెప్పి అధికారులు ప్రకటించారు. ఓవరాల్ గా చూస్తే ఈ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఈ ప్రజలంతా కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే రాత్రి సమయంలో ఈ తుఫాన్ తీరం దాటుతుందో మరింత అప్రమత్తం ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రాజు. ఇక ఏలూరు నుంచి పోతురాజు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. పోతురాజు, ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా కూడా 18 రాష్ట్రాలలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ తుఫాను కదలికలు అనేవి ఎక్కువగా ఉంటాయనేసి వాతావరణ శాఖ కూడా చెప్తూ ఉంది. ఏంటి ఏలూరులో పరిస్థితి ఎలా ఉంది? మహేశ్వరి, ప్రధానంగా చూసినాక మోంతా తుఫాను ప్రభావం కూడా తీవ్ర తుఫానుగా మారడంతో అధికార యంత్రాంగం కూడా అలర్ట్ అయ్యారని చెప్పొచ్చు. ఇప్పటికే ఏలూరు జిల్లాతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా చూసుకునే కనుక రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఏలూరు జిల్లాలో చూసుకునే కనుక 14కి సంబంధించినటువంటి మండలాలు ఏవైతున్నాయో మండలాలకు సంబంధించినటువంటి హై అలర్ట్ మండలాలుగా కూడా గుర్తించారు. వీటితో పాటు ఈ రోజుకు సంబంధించుకుంటే ప్రధానంగా 13 మండలాల్లో కూడా ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కూడా కురుస్తాయి అని చెప్పి కూడా అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు చూస్తే కనుక ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకున్నటువంటి వర్షం కురవడంతో పాటు ఈదురుగాలు కూడా బీభత్సంగా వీసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. చూస్తే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించి ఏదైతే వైపు ఏజెన్సీ ప్రాంతం కానీ మరోవైపు మెట్ట ప్రాంతం కూడా ఉంటుందో, ప్రధానంగా మెట్ట ప్రాంతానికి సంబంధించి గతంలో చూసుకున్నాక నూజివీడు ఏరియాకి సంబంధించినటువంటి ఏదైతే చెరువులు ఏతుండో తెలుగుకు సంబంధించి కూడా గండ్లు పడి పూర్తి స్థాయిలో కూడా రైతులు కూడా నష్టపోయినట్టు పరిస్థితి కూడా ఉంది. వీటితో పాటు 300లకు సంబంధించినటువంటి మైనర్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి చెరువులు ఏతున్నాయో వాటిని కూడా సమస్యాత్మకమైనటువంటి గుర్తించారు. వాటితో పాటు 219 సంబంధించినటువంటి చెరువులు ఏతున్నాయో మైనర్కి సంబంధించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి పూర్తి స్థాయిలో ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. వాటికి సంబంధించి పూర్తిగా ఏ సమయాన్ని కానీ అధికార యంత్రాంగం కూడా గండ్లు కొట్టేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనపడుతుంది. మరింతగా వర్షం పెరిగే లెక్క అయితే కూడా అధికార యంత్రాంగం కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పొచ్చు. మరోవైపు సమస్యాత్మక ప్రాంతాలు ఏతున్నాయి వాటిలో కూడా 82కి సంబంధించినటువంటి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు వారినంతా కూడా గుర్తించి పూర్తి స్థాయిలో తరలించేందుకు అధికార యంత్రాంగం సిద్ధం చేశారు. ఇప్పటికైతే కైకలూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కలిదిండి ఏరియాలో అయితే పునరావాస కేంద్రాలకు 42 మందిని తరలించినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. క్షేత్రస్థాయిలో కూడా మరోవైపు ఏజెన్సీ ప్రాంతానికి చూసినాక ఎగున కురుస్తున్నటువంటి వర్షాలతో ఒకవైపు తుఫాను తోడవుతుండటంతో పూర్తి స్థాయిలో కూడా ప్రాజెక్టులన్నీ కూడా నిండుకొండలు తలపిస్తున్నాయి. జంగారెడ్డిగూడెం వద్ద ఉన్నటువంటి నాగిరెడ్డిగూడెం వద్ద ఏతున్నాయి. ఈ నాగిరెడ్డిగూడెంకి సంబంధించినటువంటి ఎర్రకాలువ జలాశయం ప్రాజెక్టు ఉందో ఈ ప్రాజెక్టు కూడా పూర్తిగా ఎగువ నుంచి కూడా భారీగా వరద నీరు చేరడంతో దిగువకు కూడా 300 క్యూసెక్కుల నీటిని కూడా దిగువకు విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. దిగువన ఉన్నటువంటి ఏదైతే బుడమేరు వరకు కూడా పూర్తి స్థాయిలో కొల్లేరుకి సంబంధించిన ప్రాంతాలకు కూడా అధికార యంత్రాంగం అప్రమత్తమని చెప్పొచ్చు. ఒకవైపు ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి సిబ్బందితో పాటు ఈతగాళ్ళు 100 మందికి సంబంధించినటువంటి గజ ఈతగాళ్ళను కూడా సిద్ధం చేశారు. క్షేత్రస్థాయిలో 1200 మందికి సంబంధించినటువంటి విద్యుత్ సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు. ఎప్పటికప్పుడు సచివాలయ స్థాయిలో కూడా కంట్రోల్ రూములు అందుబాటులో చేశారు. ప్రధానంగా ఏలూరు జిల్లాలో 10 లంక గ్రామాలను గుర్తించి ఈ 10 లంక గ్రామాలకు సంబంధించి నిత్యావసర సరుకులు కూడా ఈ రోజు నుంచే అందించేందుకు అధికారులు కూడా ఏర్పాట్లు చేసినట్టు పరిస్థితి కూడా కనబడుతుంది. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాకు చూసుకున్నాక పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి పాలకొల్లు కానీ మరోవైపు నరసాపురం సంబంధించిన నియోజకవర్గాల్లో ఉండి కానీ మిగతా ఏరియాలకు సంబంధించి కూడా కొంత ప్రభావం అయితే ఎక్కువగా కనబడుతుందని చెప్పొచ్చు. ఉండి నుంచి ఉప్పుడేరుకు సంబంధించినటువంటి ఏరియా ఉండడంతో కొంత మునకు గురయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు నరసాపురంకి సంబంధించి మొగల్తూరు కానీ నరసాపురంకి సంబంధించిన మండలాల్లో సముద్ర తీరం కూడా ఉండడంతో ఈ సముద్ర తీర ప్రాంతంకి సంబంధించి 16 పునరావాస కేంద్రాలతో పాటు 25కి సంబంధించినటువంటి తుఫాన్ షెల్టర్ భవనాలు కూడా అధికార యంత్రాంగం గుర్తించింది. వీటితో పాటు 10,000 మందిని కూడా అవసరమైతే వెంటనే తరలించేందుకు కూడా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. 35 మందికి సంబంధించినటువంటి ఎస్డీఆర్ఎఫ్ బృందం కూడా అందుబాటులో ఉంచారు. ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం కూడా ప్రజలు కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే కూడా కంట్రోల్ రూములకు తెలియజేయాలని చెప్పి వారు కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ పోతురాజు.
శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు మరో 72 గంటల పాటు తుపాను ముప్పు పొంచి ఉంది. భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలకు అవకాశం ఉంది. ఇప్పటికే అల్లకల్లోలంగా మారింది సముద్రం. కాకినాడ పోర్టులో 7వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. విశాఖ, గంగవరం పోర్టులో 6వ నెంబర్, మచిలీపట్నంలో 5వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఏపీలో ఇవాళ రేపు 17 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఏపీలో హై అలర్ట్ ప్రకటించారు. ఇక పలు జిల్లాలలో 4 రోజుల పాటు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఉద్యోగులకు 3 రోజుల పాటు సెలవులు రద్దు చేసి సహాయక చర్యల్లో నిమగ్నం చేశారు. తీరం వైపు దూసుకొస్తున్న మోంథా తుపాను ధాటికి రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. మోంథా తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర అంతటా ఎడతెగని వర్షాలు కురవగా మిగిలిన చోట్ల ఓ మోస్తారు వర్షాలు పడ్డాయి. విశాఖ నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురవడంతో పలుచోట్ల చెట్లు విరిగి రోడ్డుపై కూలిపోయాయి. విశాఖ రూరల్ పరిధిలోని జాతర ప్రాంగణం వద్ద 9.2 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక అనకాపల్లి జిల్లా గంధవరంలో 5.8, శ్రీకాకుళం జిల్లా సురుబుజ్జిలి మండలం విజయరాంపురంలో 5.7 సెంటీమీటర్ల వర్షం పడింది. అంబేద్కర్ కోనసీమ, నెల్లూరు, తిరుపతి, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అన్నమయ్య జిల్లాలలోనూ పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. కాకినాడ సముద్ర తీరంలో 2 మీటర్లకు పైగా ఎత్తులో అలలు ఎగిసిపడుతూ ఉన్నాయి. పెను తుపాను గండం కోనసీమను వణికిస్తోంది. సముద్రం ముందుకు చొచ్చుకు రావడంతో రాకాసి అలలు 2 మీటర్ల ఎత్తున ఎగిసిపడుతున్నాయి. మోంథా తుపాను కారణంగా బెంగళూరు, విశాఖ నుంచి రాకపోకలు సాగించే అన్ని విమానాలు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అలాగే గన్నవరం విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే అన్ని ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను కూడా రద్దు చేశారు. 2 న్యూఢిల్లీ సర్వీసులతో పాటు ముంబై సర్వీసు రద్దయినట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధులు తెలిపారు. ఇండిగో విమాన సంస్థ కూడా మంగళవారం ఉదయం సర్వీసులు మినహా అన్ని విమానాలను రద్దు చేసింది. ఉదయం 10:35 హైదరాబాద్, చెన్నైతో పాటు న్యూఢిల్లీ సర్వీసులు మాత్రమే నడుస్తాయని ఇండిగో ప్రతినిధులు తెలిపారు. ఇక ఆ తర్వాత అన్ని విమాన సర్వీసులను రద్దు చేసినట్లు పేర్కొంది. మోంథా తుపాను ప్రభావం తెలంగాణపై ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్పింది. రానున్న 2 రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కూడా నమోదు కావచ్చు అని హెచ్చరించింది. ఇక మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాలలో మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదు కావచ్చని వివరించింది. ఇక తీవ్ర తుపాను కారణంగా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి అని సూచించింది.